అమరావతిపై పవన్ కళ్యాణ్ అభిప్రాయం మారిందా? అమరావతి రాజధానిలో అవినీతి జరుగుతూ ఉందని పవన్ కళ్యాణ్ పసిగట్టాడా? పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు జై అమరావతి అనకండి, జై ఆంధ్ర అనండి. ఎందుకంటే లేదు అంటే మీరు జై అమరావతి అనే కొద్దీ మీ కష్టం మీ 30 ఎకరాలు వెళ్ళిపోతుంది, 33,000 ఎకరాలకు వెళ్ళిపోతుంది. మీరు జై అమరావతి అన్నప్పుడు నాకు మనసు కలుగుంటది, వీళ్ళు ఇంత పెట్టేస్తున్నారు. చూశారుగా, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాటల్లో స్వరం అయితే మారిందనే అర్థమవుతా ఉంది. అమరావతి పేరుతో ఇప్పటి వరకు చంద్రబాబు ఎన్ని అప్పులు చేశాడు, కేవలం 23 నెలల్లో ఎన్ని అప్పులు చేశాడు? 3,65,000 కోట్లు ఇప్పటి వరకు 23 నెలల్లోనే అప్పు చేసి చంద్రబాబు ఈ డబ్బులంతా కూడా అమరావతిలోనే ఖర్చు పెడుతున్నాడు. ఒక ప్రాంతం పైనే చంద్రబాబు నాయుడు దృష్టి పెడుతున్నాడు. రేపు వర్షాలు వస్తే ఆ ప్రాంతం మునిగిపోతుంది. కన్స్ట్రక్షన్ వాల్యూ విపరీతంగా కూడా అమరావతి రాజధాని పేరుతో ఖర్చు పెడుతున్నాడు. అద్దాల మేడల పేరుతో 2,500 కోట్లు అక్కడ ఖర్చు పెడుతున్నాడు. నీళ్లు దోడడానికి మొన్న 450 కోట్లు రిలీజ్ చేశాడు. ముళ్ళ చెట్లు కొట్టడానికి 40 కోట్లు బిల్లులు రిలీజ్ చేయమని కోరుతున్నారు. ఈ విధంగా అమరావతి పేరుతో కావలసిన కాంట్రాక్టర్లకు చంద్రబాబు నాయుడు దోచిపెడుతున్నాడు అని పవన్ కళ్యాణ్కి అయితే క్లియర్గా అర్థమైపోయింది.